ఈ జనరేషన్లో అమ్మాయిలు చాలా మారిపోయారా బాబు. ఏ విషయంలో? డ్రెస్సుల్లోరా. ఒకప్పుడు కనిపించాల్సిన పాదాలు కూడా సరిగ్గా కనిపించేవి కావు. ఇప్పుడు కనిపించకుండా పిక్కలు కూడా కనిపించేస్తున్నాయి. నిజమేరా, రోజులు మారుతున్నాయి అంటే ఏమో అనుకున్నాను కానీ రోడ్ల మీద తిరిగితే కానీ తెలియలేదు. ఈ మార్పుని ఆపలేమంటావురా? ఆపడానికి స్విచ్లున్న కరెంటు బల్బులు కాదు అమ్మాయిలు. వీళ్ళతో పెట్టుకుంటే షాక్ కొట్టడమే కాదు, ప్రాణాలే పోతాయి. ఎవరో సెల్ పడేసుకున్నారా? చాలా బాగుంది కదా. న్యూ మోడల్ రోయ్. ఎంత ఉండొచ్చురా? ఇప్పుడు సెల్లులని చీప్ అయిపోయినాయిరా. ఓ 3-4 వేలు ఉండొచ్చు. సిమ్ పడేసి వాడేసుకో. వద్దురా, పొరుల సొమ్ము పాము వంటిది. చిన్నప్పుడు మాస్టర్ చెప్పారు, కాల్ చేసి ఇచ్చేద్దాం రా. పాల కనిపించిన జేబులు వేసుకునే మనుషులను ఈ రోజుల్లో సెల్ కనిపించిన వద్దంటున్నావు అంటే క్యారెక్టర్ అంటే నీదేరా. ఫోన్ చూడు, ఎవరో చేశారా? హలో, ఎవరు? హలో, నా పేరు రక్షిత అండి. మీ దగ్గరున్న మొబైల్ నాదే, మిస్ అయిపోయింది. ప్లీజ్ నా మొబైల్ నాకు ఇచ్చేయండి. అయ్యో, మీరు అలా రిక్వెస్ట్ చేసుకోకండి. మీ సెల్ మీకు ఇవ్వడానికి నాకు ప్రాబ్లం ఏంటి? రేపు వచ్చి మీ సెల్ కలెక్ట్ చేసుకోండి. మీరు మంచికి కేర్ ఆఫ్ అడ్రస్ లో ఉన్నారండి. చాలా థ్యాంక్స్ అండి. ఎక్కడికి రావాలో చెప్పండి. హలో, మీరు చెప్పిన అడ్రస్కి వచ్చానండి. సడన్గా ఇంపార్టెంట్ పని మీద బయటకు వచ్చానండి. రేపు కలుద్దాం. రే అమ్మాయారా? హలో, చెప్పండి. ప్లీజ్ నా మొబైల్ నాకు ఇచ్చేయండి. ఇచ్చేస్తానండి. అది 50,000 రూపాయల సెల్. 50,000 అండి? అవును. మైత్రివనం దగ్గరికి వచ్చేయండి. మైత్రివనం దగ్గర ఇచ్చేస్తాను మీకు. ఓకే. ఏంట్రా 50,000 అంటరా? అయితే ఏంటి? ఇవ్వండి రా, సెల్ అమ్మేస్తాను. పర్లసం పాము అంటుంది అన్నావు కదరా. నువ్వు 4,000 అన్నావు కదరా, అందుకే అలా అన్నాను. నువ్వు చాలా నిజాయితీ పరుడు అనుకున్నారా? డబ్బులు ఎక్కువైతే ఎవరిలోనైనా నిజాయితీ చచ్చిపోతుంది. నాలో కూడా చచ్చిపోయింది. బాయ్. అయ్య బాబోయ్.